హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లు మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగుతున్నాయి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక నా ఛానల్ చూసుడు ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకొని వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్సులు చేంజ్ చేసుకొని బయటకు వచ్చేసినాము. సో రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. గుండ్లతోటి మా పిల్లలు ఎంత ఫ్రీగా అయిపోయారు అంటే నెత్తిమీకి ఏదో భారం దిగిపోయినట్టు అయిపోయింది వాళ్ళకి. మా చిన్న పాప అయితే మంచిగా ప్రశాంతంగా ఆడుకుంటుంది. అంటే కొంచెం జిజ్జు తక్కువైందనమాట, బాగా మంకు వేస్తుండే. యాక్చువల్లీ 5 months అప్పుడే తీస్తాం అనుకున్నాం, బట్ నేనే తీయలేదు అప్పుడు. సో 9 months వరకు తను చాలా అంటే మా దిక్కైతే అట్లా అంటారనమాట. పుట్టు వెంట్రుకలు తీసేదాకా జిజ్జు చేస్తారు పిల్లలు, మంకు వేస్తారు. అట్లనే పుట్టు వెంట్రుకలు తీస్తే కొంచెం మంకు పోతుందని చెప్తారు. అట్లనే ఒక్క రోజులోనే మాకు తేడా తెలిసిపోయింది అనమాట. వెంట్రుకలు తీయంగానే కొంచెం మంకు తక్కువ అయిపోయింది. కొంచెం పండుకుండు కూడా కొంచెం ఎక్కువసేపు పండుకున్నట్టు చేసింది అనమాట ఆ 2-3 రోజులు వెంట్రుకలు తీసిన తర్వాత. కథ విషయానికి వస్తే మేము ఆ వ్రతం ఎట్లా చేసుకున్నాం ఏంటిది, మేము పిల్లల పుట్టు వెంట్రుకలు తీసేది, ఇవన్నీ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో నేను పెట్టినా. మీరు కనుక చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. లేదంటే ఛానల్ వెళ్ళైనా ఒకసారి చెక్ చేయండి. మేమైతే రూమ్కి వచ్చేసి అక్కడ నుంచి తెచ్చుకున్న లడ్డు ప్రసాదం ఉందిగా తినేసి ఇంకా షాపింగ్కి అయితే బయటకు పోతున్నాము. సో సానిక్షన్ తీసుకొని పోతున్నాం. యాక్చువల్ అయితే నేను చూడలేదు బయట వర్షం పడుతుంది అనే సంగతి. రూమ్లో ఉంటే కనిపించలేదు అనమాట. అది క్లోజ్డ్ టైప్ ఉందని రూము. సో అది కనిపించలేదు బయట వర్షం పడుతుంది. పూర్తిగా బయటకు వచ్చేదాకా మాకు తెలియలేదు వర్షం పడుతుంది అనే సంగతి. లేకపోతే నేను సానిక్షన్ అస్సలు తీసుకురాకపోతుంటే, నేను మా ఆయన ఇద్దరమే పోతుంటే ఆమెను తీసుకొచ్చేసినాం. ఇంకా కిందకి వచ్చేసినాక మళ్ళీ మీదికి పోండి మా సమీక్ష పోతుందా, అసలుకే పోదాయే. ఇంకా కుళ్ళ పెట్టుకోబెట్టా అంటే పెట్టుకుని సన్న రాలుతుంది. నేను సమీక్ష ఏమంటారు గొడవ కింద వస్తున్నాం, ఆయన ముందు వెళ్తుండు. ఆయన బయటకు షాపింగ్ ఎందుకు వచ్చినామంటే చిన్నది నరసింహస్వామి విగ్రహం తీసుకురమ్మని మా దేవాంటి చెప్తే, సో అందుకోసం అని వచ్చినాము. అట్లనే నేను కూడా డాడీ పేలాలకి ఇట్లా తీసుకురమ్మన్నాడు అనేసి చేతులకు కట్టుకున్నట్టు ఇట్లా తీసుకొద్దామని వచ్చినాం బయటకు. అండ్ మీకు ఈ సంగతి తెలుసా, మా చిన్నప్పుడైతే ఇట్లా ఉంటుండే. ఇప్పుడు పెద్దగా ఎవరికి కేర్ చేస్తలేరు. కానీ ఎవరన్నా ఏ జాతర కన్నా పోతే ఇట్లా దేవుళ్ళ కాడికి పోతే ఖచ్చితంగా ఇంటికి ప్రసాదం పంపిస్తుండే. ఆ ప్రసాదంలో కుంకుమ, దేవుని కాడికి వెళ్ళి వచ్చిన కుంకుమ, పేలాలు అంటే మీకు తెలుసా మురుమురాలు అంటారు కదా అవి, అండ్ ఒకటి చేతికి కట్టుకునేకి దారము, లడ్డు, మనం ఏ గుడికి అయితే పోయినామో ఆ గుడికి సంబంధించిన లడ్డు, ఇవి ఖచ్చితంగా పెడుతుండే. కానీ ఇప్పుడు ఎవరు కేర్ చేస్తలేరు కదా, అంతా అసలు తినాలనే ఎవరికి ఉండట్లేదు. ప్రసాదం అంటే ఏదో కళ్ళ కదుకొని నోట్లో లడ్డు ఇస్తే నోట్లో వేసుకుంటారు అంతే. అప్పుడైతే ఇంటింటికి పోయి ఇట్లా పంచొస్తుంటాం ఈ ప్రసాదాలు అయితే. సో డాడీ అయితే నాకు పేలాలు కావాలి ఖచ్చితంగా తీసుకురాలంటే పేలాల ప్యాకెట్ తీసుకున్నాము. అండ్ విగ్రహం కోసానికి వెతుకుతున్నాం అనమాట మేము. సో ఒక దగ్గర చూసినాము, అక్కడ బేరం కుదరలే అనమాట. ఎందుకంటే ఒక్క పట్ట అనేది నచ్చదు. అండ్ ఆ రేటుకి సాటిస్ఫైగా ఒకటే దగ్గర ఆగిపోయి చూస్తే ఎక్కువ పెట్టినామేమో అని ఊరికి అనిపిస్తుంది మనసుకి. ఒక 2-3 చోట్ల చూస్తే మనకు అర్థమైపోతుంది రేట్ ఎట్లుంది, ఎంతకి ఇస్తారు వీళ్ళు అనేది. అట్లా చూద్దాం అన్నట్టుగా మేమైతే ఒక 2-3 షాపులు, 3 కాదు ఇంకా 4-5 షాపుల కంటే ఎక్కువనే తిరిగినాము. అండ్ మా వారు హెడ్కి క్యాప్ కొనుక్కుంటారు అనమాట. ఆయన కూడా వెంట్రుకలు తీసుకురు కదా, అందుకని ఆయన కూడా క్యాప్ కొనుక్కుంటారు. మరి కొంచెం వెంట్రుక గుండు నలవడదాకా కావాలి కదా, మరి బోర్డు గుండులాగా అనిపిస్తుంది, కొంచెము షైలాగా ఉంటుంది, ఒకటి చల్లగా కూడా ఉంటుంది కదా అనేసి ఆయన కొనుక్కుంటూ. పిల్లలకేమో ఆల్రెడీ ఉన్నాయి. చిన్న ఆమెకు కుళ్ళు ఉంది, సమీక్షకి ఆల్రెడీ ఫస్ట్ గుండు చేయించినది అది ఉంది. అక్కడికి అమ్మ చెప్తూనే ఉంది, వద్దు పిల్లలు ఎందుకు మళ్ళీ ఆమె ఏదో ఒకటి అడుగుని మనం ఆరాన్ చేస్తానని చెప్తే కూడా నేనే ఈయనకుంటే తనకు కూడా కొంచెం తిరిగినట్టు ఉంటుంది కదా అని తీసుకుపోయినందుకు ఒక గిటార్ బొమ్మ పట్టుకుంది. ఇక అది ఏడుస్తలే చూసి ఎట్లా ఏడుస్తుందో, కంప మొత్తుకుంటుంది. దానికి తోడు వాళ్ళ పప్ప కొని ఏంగా ఎడుతుంది కదా, ఏడిపియకు తీసుకో అంటారు. బేరం చేయనియరు, ఏం చేయనియరు. ఆడ అసలు గిటార్కి మేమైతే 500 పెట్టొచ్చినాం తెలుసా. ఎవరన్నా నమ్ముతారు 500 అంటే ఈ గిటార్కి, అది కూడా పిల్లలు ఆడుకునే ఒక సెల్లుతో బ్యాటరీతో నడిచే గిటార్కి 500. అలా ఏమో అది ఒత్తితే పాటలు వస్తున్నాయి అంతే. అందుకే జాతరలలో అస్సలు కొనొద్దు. కొన్నా కూడా అది క్వాలిటీ లెస్ ఉంటుంది ఒకటి, అండ్ ప్రైస్ కూడా ఎక్కువ బయట దానికంటే డబుల్ ఉంటుంది. వాన
పడుతుంది కదా, ఖచ్చితంగా ఛాయ్ పడాల్సిందే. సో అందుకనే ఛాయ్ తీసుకుపోతున్నాం. మేము ఇన్నే తాగిపోతే మళ్ళీ ఆడ అమ్మగిట్లు ఉన్నారు కదా అన్నట్టుగా మళ్ళీ ఆగి తాగాల్సి వస్తుంది, మళ్ళీ కారు తీసుకొచ్చినాక అన్నట్టుగా వాళ్ళకైతే తీసుకొని పోతున్నాము ఛాయ్. వాళ్ళకి ఛాయ్ తీసుకున్నాము. నాకెందుకో కాఫీ తాగాలనిపించింది. ఆయన చేసే విధానము చూసి నాకు కాఫీ తాగాలనిపించింది. నేనేమో కాఫీ తీసుకున్నా. ఇంకా మేమైతే రూమ్కి పోతున్నాం అనమాట. మా సనీష్ ఇంకా మూడులోనే ఉంది, ఏడుస్తూనే ఉంది. రూమ్లోకి వచ్చుడు ఆలస్యమే లేదు. అమ్మమ్మ గిట్ల బొమ్మ చూపిస్తుంది అనమాట. నేను ఈ గిటార్ కొనుక్కున్నా అనేసి ఆమె సంతోషం, నేను గిటార్ కొనుక్కున్నా చూడురు అని సాధించింది అనమాట. ఏడ్చి సాధించింది మా సమీక్ష. అండ్ ఇట్లా ఏమంటారు రాంగా మళ్ళీ ఒకటి టేక్ మోర్ అని ఒకటి ఏమంటారు దాన్ని బిస్కెట్ లాగా ఉంది, అది కొనుక్కొచ్చుకుంది. అది తినలే, మళ్ళీ నామోహాన్ని కొట్టింది. మేమైతే మా ఛాయ్ తాగేస్తున్నాం. బయట చల్లచల్లగా వాతావరణం ఉన్నప్పుడు కడుపులోకి వేడివేడిగా ఏదో ఒకటి పంపించాలి కదా అన్నట్టుగా ఛాయ్ తాగుతున్నాము. నేను కాఫీ తాగుతున్నా. నాకు కాఫీ ఎంత నచ్చిందంటే నేను తాగిన కాఫీలో ది బెస్ట్ కాఫీ ఇదే. సూపర్గా ఉంది కాఫీ అయితే. 5 out of 5 రేటింగ్ ఇవ్వచ్చు ఆ అంకుల్కి అయితే. మా చిన్న పాప నన్ను వీడియో వేసుకొని ఇవ్వకుండా చూసిరా ఎట్లా అరుస్తుందో. నేను ఫోన్ పట్టుకున్నప్పుడే అరుస్తారు, ఏడుస్తారు, లేదంటే ఏదో ఒకటి గోల చేస్తారు. మామూలు అప్పుడు ఏం చెయ్యరు, అట్లా చేస్తుంటారు పిల్లలు. సో మేమైతే దర్శనం అయిపోయింది, వ్రతం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి కాదు, యాక్చువల్లీ స్వర్ణగిరికి వెళ్తున్నాం అనమాట. అండ్ మీరు సురేంద్రపూర్ చూసిరా ఎప్పుడన్నా, చాలా బాగుంటుంది. సో అప్పుడు మేము పోయినప్పుడు అయితే నన్ను వందనక్క తీసుకుపోయి ఉండే సురేంద్రపూర్కి. మేము లోపలికి పోయి అంతా చూసేసి వచ్చినాము. చాలా బాగుంటుంది, అన్ని గుళ్ళు చూసిన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. టైం ఉంటే వీలు చేసుకొని పోతే చాలా అంటే కన్నులకు విందుగా ఉంటుంది అనమాట, కన్నుల పంటగా. ఒకప్పుడు మస్తు ఫేమస్. మా లోకల్ ఛానల్లో అయితే సురేంద్రపూర్ గురించి యాడ్ వేసి అరగదీస్తుంటుంటారు, అంత యాడ్ వేస్తుండే సురేంద్రపూర్ గురించి. సో ఫైనల్గా మా దర్శనాలు కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం మళ్ళీ ఎప్పటికి జరుగుతుందో. ఇంకా నేను ఏ టెంపుల్కి పోయినా ఈ కొటేషన్ చదవకుండా అస్సలు రాను. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని ఖచ్చితంగా రాసి ఉంటుంది ఆడ. అది ఖచ్చితంగా చదువుకుంటూనే వస్తాను నేను. ఎందుకంటే మనకు మళ్ళీ వీలైనంత తొందరగా ఆ దేవుళ్ళ దర్శనం జరగాలనేది నా కోరిక. అందుకనే ఖచ్చితంగా నేను అది చదివి వస్తాను. మీరు కూడా ఎప్పుడైనా పోయినప్పుడు ఖచ్చితంగా చూడండి, చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట రాసి ఉంటుంది ఖచ్చితంగా పునర్దర్శన ప్రాప్తిరస్తు అని. సో ఇది వచ్చేసి భువనగిరి కిల్లా అంట. ఇది ఎక్కి చూస్తే మొత్తం అంటే ఇంతకు ముందుకు ఇప్పుడు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇంతకుముందు సిటీ అంతా చుట్టుపక్కల చాలా వరకు అంత ప్లేసెస్ అంతా వ్యూ కానీ అంత మంచిగా కనిపిస్తుండేనంట. మా డాడీ చెప్తుండు భువనగిరి కిల్లా అంటారు దీన్ని అని. పైకి ఎక్కి చూడడం, వ్యూ కోసానికి పైకి ఎక్కి చూస్తారంట. అప్పటి నిజాం రాజులు ఉన్నప్పుడు కావచ్చు ఈ కిల్లాస్ ఇవన్నీ కట్టినవి. మేమైతే ఆన్ ద వే టు స్వర్ణగిరి వెళ్తున్నాం అనమాట. ఆ వీడియో నేను ముందు వచ్చే వ్లాగ్స్లలో షేర్ చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి, నేను అర్చన.